హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం వాళ్ళతో మీ రిలేషన్‌షిప్ ఎక్కడి వరకు కొనసాగుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. బేసిక్‌గా నేనేంటంటే ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నానండి. మీలో ఎంతమంది ఈ పార్ట్ వింటారో నాకైతే తెలీదు. ఎందుకంటే చాలా మంది డైరెక్ట్‌గా రీడింగ్‌కే వెళ్ళిపోతారు. ఈవెన్ ఆ రీడింగ్ కూడా ఏంటంటే జస్ట్ నేను చెప్పిన ఒక 5 మినిట్స్ వీడియో చూస్తారంతే. అందుకే మీకేంటంటే మిగతా ఇన్ఫర్మేషన్ గురించి అవేర్‌నెస్ ఉండకపోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ చెప్తున్నాను. వినేవాళ్ళు వింటారు కాబట్టి. నేనిక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే యాక్చువల్‌గా ఇలాంటి రీడింగ్స్ అనేవి ఏంటంటేనండి ఒక ప్రెడిక్షన్ కాదండి. టారో అనేదే అసలు ప్రెడిక్షన్ కాదు. ఇది కూడా నేను చాలా సార్లు చెప్పాను. బేసిక్‌గా ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లోని ఈ పర్సన్ అండ్ మీ కరెంట్ ఎనర్జీస్‌ని బేస్ చేసుకొని ఈ రిలేషన్‌షిప్ అనేది ఎక్కడి వరకు కంటిన్యూ అవుతుంది అనేది మాత్రమే నేను చెప్తున్నానండి. ఇదేంటంటే మారిపోవచ్చండి. మళ్ళీ 1 మంత్ తర్వాత ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే అప్పుడు సిట్యుయేషన్స్ వేరేగా ఉండొచ్చు. దానికి రీజన్ ఏంటంటే పర్సన్ ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ అవుతుంటాయి కాబట్టి ఇదంతాను. అందుకే ఇలాంటి రీడింగ్స్ ఏంటంటే ఒక ప్రెడిక్షన్ లాగా కాకుండా ఒక గైడెన్స్ లాగే కన్సిడర్ చేయండి. సో ఇలాంటి రీడింగ్స్ చూసినప్పుడు ఏంటంటే మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆర్ మీకు ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది అంటే మీరేంటంటే ఇది ఒక ఇన్ఫర్మేషన్‌గా అర్థం చేసుకొని దాని ప్రకారం మీరేంటంటే యాక్ట్ చేయాల్సి ఉంటుందండి. అదే ఇక్కడ పర్పస్. చూద్దాం అసలు ఈ పర్సన్ అంటే అసలు మీ లైఫ్‌లో ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నారు? ఇంకా అంటే వచ్చే రోజుల్లో ఎలా ఉంటుంది? ఐ మీన్ ఇది ఎంతవరకు కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంది? ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి ABGHMNSTY లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్ కి CDIJOPUVZ లెటర్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి EFKLQRWX లెటర్స్ ఉన్నాయి. మీ పర్సన్ నేమ్ లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ ని పిక్ చేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైమ్ స్టాంప్స్ ఉంచుతాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్ గా ఈ ABGHMNSTY లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉంటారో వాళ్ళ కోసం ఎవరైతే కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో చూద్దామండి. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పర్సన్ తో మీ రిలేషన్షిప్ ఎక్కడి వరకు కంటిన్యూ అవుతుంది? మీరేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇలా అయితే అసలు యూనివర్స్ మీకు ఏం చెప్తుందో చూద్దామండి. నేను మళ్ళీ చెప్తున్నానండి. ఈ రీడింగ్ ఏంటంటే ఒక లైఫ్ లాంగ్ ప్రెడిక్షన్ లాగా కాకుండా జస్ట్ ఇప్పుడున్న కరెంట్ సిట్యుయేషన్ లో ఆ పర్సన్ మీ ఎనర్జీస్ ని బేస్ చేసుకొని అసలు అంటే ఇది ఎటువైపు వెళ్తుంది, ఎక్కడి వరకు కంటిన్యూ అవుతుంది అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే చూడండి. ఎందుకంటే ఎనర్జీస్ అనేవి చేంజ్ అవుతున్నప్పుడు మళ్ళీ మళ్ళీ సిచ్యువేషన్స్ కూడా చేంజ్ అవుతుంటాయి. ఇది నేను స్టార్టింగ్ లో చెప్పాను. బట్ మళ్ళీ ఇంకొకసారి చెప్తే మీలో కొంతమంది ఏంటంటే ఒక ఎక్స్పెక్టేషన్ తో రీడింగ్ చూస్తారండి. బట్ టారో రీడింగ్ అనేది ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా చూస్తే బాగా అర్థమవుతుంది. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్ గా ఈ పర్సన్ కి మీకు వైబ్స్ అనేవి బాగా మ్యాచ్ అయ్యాయండి. ఈ పర్సన్ ఎవరో నాకు తెలియదు కానీ మీకు బాగా కనెక్ట్ అయ్యారు. వీళ్ళతో రిలేషన్షిప్ కూడా అంటే చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది నాకు. డెఫినెట్ గా ఈ పర్సన్ ఎవరో కానీ మీ లైఫ్ లో రైట్ టైమ్ లో ఎంట్రీ ఇచ్చారని చెప్పొచ్చు. దానివల్లే మీకు ఏంటంటే వీళ్ళు రావడం అనేది ఒక
హ్యాపీనెస్ ఇచ్చిందండి. అంటే నాకు అంతకుముందు మీ లైఫ్ ఎలా కనిపిస్తుందంటే, మేబీ కొంత ట్రబుల్స్, కొంత సఫరింగ్ ఉన్నట్టుంది. సో, మీరేంటంటే చాలా స్ట్రగుల్ తీసుకున్నారు. ఎలా బయటకొస్తారు? అసలు మీ లైఫ్ ఏమవుతుంది? మీ లైఫ్ బెటర్ అవుతుందా లేదా? మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్‌లోనేంటంటే గుడ్ థింగ్స్ జరుగుతాయా లేదా అనుకోని మీకెక్కడో కానీ అనిపించినట్టుంది. సో, ఆ ఫేజ్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఈ పర్సన్ మీ లైఫ్‌లోకొచ్చారు. ఇంక అక్కడి నుంచి మీకేంటంటే ఈ పర్సన్ బాగా కనెక్ట్ అవ్వడం, వాళ్ళు మీరు ఏంటంటే చాలా ప్యాషనేట్‌గా రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేసినట్టుగా నాకనిపిస్తుందండి. కొంతమందికేంటంటే స్టార్టింగ్ నుంచి ఆ వైబ్స్ అనేవి మ్యాచ్ అవ్వవు. అంటే వాళ్ళు వన్స్ కనెక్ట్ అయిన తర్వాత వైబ్స్ మ్యాచ్ అవ్వచ్చు. బట్ మీదేంటంటే ఇన్‌స్టంట్ కనెక్షన్ అని చెప్పొచ్చండి. ఈ పర్సన్ ఏంటంటే మీకెందుకో కానీ అంటే ఇన్‌స్టంట్‌గా నచ్చేసారు. అండ్ దాంతోని మీరేంటంటే ఈ పర్సన్ మీకవసరం. సో, వీళ్ళు మీ లైఫ్‌లో ఉంటే థింగ్స్ అనేవి బెటర్‌గా ఉంటాయని మీరు ఫీల్ అయ్యారు. సో, ట్రావెల్ అవుతున్నారు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లోని మీకంత కాన్ఫిడెన్స్ లేదండి. ఈ పర్సన్ మీకు ఒకప్పుడు అలా అనిపించింది కరెక్టే. కానీ ఇప్పుడు మరీ అంటే అంత కనెక్షన్ ఉన్నట్టుగా అనిపించట్లేదు. సో, యాక్చువల్‌గా మీరేంటంటే ఇప్పుడు అంటే డిఫరెంట్‌గా ఫీల్ అవుతున్నారండి. అంటే ఎలా ఫీల్ అవుతున్నారంటే ఈ రిలేషన్‌షిప్ అసలు కంటిన్యూ అవుతుందా లేదా? ఈ రిలేషన్‌షిప్‌లో ఈ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి? అసలు మన ఫీలింగ్స్ ఏంటి? అసలు ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి? ఇలా అంటే డిఫరెంట్ వేస్‌లో థింక్ చేస్తున్నారండి. బట్ మీరేంటంటే ఇక్కడ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి? అసలు ఈ రిలేషన్‌షిప్‌ని మీరు హ్యాండిల్ చేయగలరా లేదా? ఆర్ వచ్చే రోజుల్లో ఇది కంటిన్యూ అవుతుందా లేదా? చాలా డౌట్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఇనీషియల్‌గా మీరు ఫీల్ అయిన ఆ వైబ్స్ కానీ, ఇన్‌స్టంట్ కనెక్షన్ కానీ ఇప్పుడు లేదండి. ఇప్పుడు మీకేమనిపిస్తుందంటే స్లోగా థింగ్స్‌ని వర్కౌట్ చేయలేరేమో. యాక్చువల్‌గా ఇప్పుడేంటంటే ఇది మనం అనుకున్నట్టుగా లేదు. సో, మనమేంటంటే అనవసరంగా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాం. యాక్చువల్‌గా ఇక్కడ మనమేంటంటే ఈ పర్సన్ కోసం చాలా చేసాం కానీ, ఈ పర్సన్ ఏంటంటే మనల్ని అర్థం చేసుకోవట్లేదు. ఆర్ అంటే మనం చేసిందంతా వేస్ట్ అయిపోయినట్టుంది అని ఇలా ఫీల్ అవుతున్నట్టున్నారు. సో, బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీ లైఫ్‌లో కంటిన్యూ అవుతారండి. ఇంకొంతకాలం అయితే వీళ్ళ రోల్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి మీకు మధ్యలో అంత స్ట్రాంగ్ కర్మ అనేదుంది. సో, ఈ పర్సన్ ఏంటంటే కార్మిక్ పార్ట్నర్ అని నేను చెప్పను కానీ, సో, డెఫినిట్‌గా మీ ఇద్దరి మధ్యలో కూడా ఇంకా చాలా జరుగుతాయి. మీరేంటంటే ఈ ఫేజ్‌లోని ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఉండాలా? వద్దా? ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఉంటే ఎలా ఉంటుంది? ఉండకపోతే ఏమవుతుంది? అన్నీ తెలుసుకుంటారండి. సో, తెలుసుకొని మీరేంటంటే థింగ్స్‌ని బెటర్ చేసుకుంటారండి. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే బ్రేక్ అయిపోతుందేమో, సో ఇంక వర్కౌట్ అవ్వదేమో అలాంటి వర్రీస్ ఏం పెట్టుకోవద్దు. ఎందుకంటే అలా మీరు ఆలోచించడానికైనా, ఒక డెసిషన్ తీసుకోవడానికైనా ఇది టూ ఎర్లీ అని చెప్తానండి. ఈవెన్ మీ ఇద్దరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా, మీ ఇద్దరి మధ్యలో కూడా ఏంటంటే ఆ సైలెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎవ్వరు కూడా వాళ్ళ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. లేకపోతే ఇక్కడ ఎవరు కూడా ఒక స్టెప్ ముందుకు వేయట్లేదు. సో, బేసిక్‌గా మీరే అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ వాళ్ళేంటంటే ఎక్కడ అడ్జస్ట్ అవుతున్నట్టు మీకు అనిపించకపోయినా, నేను చెప్తున్నాను కదండీ! మీ ఇద్దరి మధ్యలో కూడా కర్మ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి, వచ్చే రోజుల్లోనైనా మీకు మూవ్‌మెంట్ కనిపిస్తుందండి. వచ్చే రోజుల్లోనైనా థింగ్స్ అనేవి షిఫ్ట్ అవుతుండడం అనేది మీరు నోటీస్ చేస్తారు. ఈవెన్ ఈ పర్సన్ బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయినా, మీ ఇద్దరు సెపరేట్ అయిపోయినా సరే, మళ్ళీ రావడానికి ఛాన్స్ ఉందండి. దానికి రీజన్ ఏంటంటే కర్మ అంటే ఈ పర్సన్‌ని మళ్ళీ ఈ రిలేషన్‌షిప్‌లోకి డ్రాగ్ చేస్తదనమాట. ఇక్కడేంటంటే మీ ఇద్దరి మధ్యలో కూడా ఇంకా థింగ్స్ అనేవి ఎండ్ అవ్వలేదండి. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఈ రిలేషన్‌షిప్ అనేది కంటిన్యూ అవుతున్నా ఏంటి? ఫ్యూచర్ ఎలా ఉంటుంది? మీ పరిస్థితి ఏంటి అనుకోని మీకొక కన్‌ఫ్యూజన్ ఉన్నా సరే వచ్చే రోజుల్లోనే మీకు ఆన్సర్స్ దొరుకుతాయండి. కాకపోతే రిలేషన్‌షిప్‌లో మూవ్‌మెంట్ అనేదేంటంటే స్లోగా ఉంటదనమాట. అంటే ఇది మీ పేషెన్స్‌కి పరీక్షలా ఉంటుంది. అండ్ మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటంటే ఒకలా ఉండొచ్చు. బట్ ఇక్కడ థింగ్స్ ఏంటంటే ఇంకొకలా ఆపరేట్ అవుతూ ఉండొచ్చు. దానివల్ల కూడా మీరు ఎలా అనుకుంటారంటే, ఈ పర్సన్ ట్రస్ట్‌వర్తీ కాదు. ఈ పర్సన్ ఏంటంటే మనం అనుకున్నట్టుగా లేరు కాబట్టి వీళ్ళకి దూరంగా ఉంటే మంచిది. ఇలాంటి ఫీలింగ్స్ కూడా మీకు వస్తుంటాయి. బట్ ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి. అదేంటంటే ఇదంతా కూడా కర్మ వల్ల జరుగుతుంటదండి. అంటే ఈ పర్సన్ వల్ల మీ లైఫ్‌లోని గుడ్ థింగ్స్ జరగడానికుంది యాక్చువల్‌గా. అందుకే వీళ్ళు మీ లైఫ్‌లోకొచ్చారు. అంటే బ్యాడ్ థింగ్స్ అనేవి మేబీ గతంలో జరిగినా, ఆర్ ఇప్పుడు జరుగుతున్నా సరే, ఈ విధంగా మీరు కొంత కర్మాని క్లియర్ చేసుకుంటున్నారండి. దానివల్ల ఆబ్వియస్‌గా మీరేంటంటే వచ్చే రోజుల్లోని గుడ్ థింగ్స్‌నే ఎక్స్‌పీరియన్స్ చేస్తారు కదా! ఎందుకంటే ఎప్పుడైతే ఈ కార్డొచ్చిందో డెఫినిట్‌గా ఈ పర్సన్ ప్రెజెన్స్ అనేది గుడ్ లక్‌ని ఇండికేట్ చేస్తుంది. అండ్ అబండెన్స్‌ని ఇండికేట్ చేస్తుంది. సో, మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఈ రిలేషన్‌షిప్ కట్ అయిపోతుందేమో, లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌కి ఫ్యూచర్ లేదేమో ఇవేం పెట్టుకోవద్దు. నేను చాలా మందికి చెప్తుంటానండి. పర్సనల్ రీడింగ్‌కొచ్చినప్పుడు నేను వాళ్ళతో మాట్లాడతాను కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. సో, నేను మీకు ఒకటే చెప్తున్నాను. అదేంటంటే మీరు ఈ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేస్తున్నప్పుడు ఆర్ ఈ పర్సన్ విషయంలోనే మీకేంటంటే
కట్ అయిపోవాలి, లేకపోతే ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అవ్వకూడదు అనే ఇంటెన్షన్ లేనప్పుడు డెఫినెట్ గా మీరు ఏంటంటే ఈ రోజు ఈ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి అని ఆలోచించండి. అంతేకాని రేపేంటి, లేకపోతే ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అలాంటివి ఆలోచించొద్దండి. మీలో చాలా మందికి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఒక రిలేషన్షిప్ అనేది అంటే ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు కాబట్టి అది ముందే తెలిసిపోతే కట్ చేసేయచ్చు, లేకపోతే అవుట్కమ్ అనేది తెలిస్తే థింగ్స్ అనేవి ఈజీ అయిపోతాయి అని అనుకుంటారు. కానీ అవుట్కమ్ అనేది ఎప్పుడు గ్యారంటీగా అదే వస్తుందని అనుకోవడానికి లేదండి. మీరు ఇక్కడ పెట్టిన ఎఫర్ట్స్, మీరు థింగ్స్ ని హ్యాండిల్ చేసే వే ప్రకారం అవుట్కమ్ అనేది డిసైడ్ అవుతుంది. సో ప్రతిదీ కూడా ప్రీ డెస్టిన్డ్ కాదండి. కొన్ని ప్రీ డెస్టిన్డే, అది నేను ఒప్పుకుంటాను. బట్ కొన్నిసార్లు మన యాక్షన్స్ వల్ల మనం అంటే కర్మాని క్లియర్ చేసుకోవడం వల్ల అంటే అవుట్కమ్ చేంజ్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. సో మీది కూడా అలాంటి సిచ్యువేషన్. అవుట్కమ్ ఇదే అనుకొని డిసైడ్ అయిపోద్దు, ఎందుకంటే అవుట్కమ్ అనేది చేంజ్ అవ్వడం ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో బేసిక్ గా మీరు ఇప్పుడు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఇక్కడ ఏదో జరిగిపోతుంది అనుకొని స్ట్రెస్ తీసుకుంటున్నట్టయితే నేను మళ్ళీ చెప్తున్నానండి, ఎలాంటి స్ట్రెస్ తీసుకోవద్దు. ఎందుకంటే మీరు అనుకున్నది వేరు, ఇక్కడ జరుగుతుంది వేరండి. ఈవెన్ నేను చెప్తున్నాను కదా, మీకు వచ్చే రోజుల్లో కూడా థింగ్స్ అనేవి హెక్టిక్ గానే ఉంటాయి. మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు. అండ్ మరి కొంచెం మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మరి కొంచెం మీకు ఎలా అనిపిస్తుంటదంటే మనం కంప్లీట్ గా సరెండర్ అయిపోతున్నాం, మనం కంప్లీట్ గా ప్రతిదీ చేస్తున్నాం, బట్ వాళ్ళు ఏంటి అలా ఉన్నారు, ఏమీ చేయట్లేదు, ఏ రకంగా కూడా మనకి ఒక కోఆపరేషన్ లేదు, అసలు ఇదంతా కూడా మన బ్యాడ్ లక్ వల్లే జరుగుతుందా అని కూడా మీరు ఫీల్ అయిన సందర్భాలు ఉంటాయి. బట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే వచ్చే రోజుల్లోనే మీకు చాలా విషయాలు అర్థమవుతాయండి. ఈ పర్సన్ అంటే మీ లైఫ్ లో ఎందుకున్నారు, సో అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఇంకా ఏం చేస్తారు, మీరేం చెయ్యాలి, అండ్ ఇక్కడ అంటే మీరు ఈ పర్సన్ కి ఎంతవరకు అసలు ఆఫర్ చేయగలరు, వాళ్ళు మీకు ఎంతవరకు ఆఫర్ చేయగలరు, ఇలాంటి విషయాల్లో మీకు అయితే క్లారిటీ వస్తుంది. సో దానికోసం మీరు వెయిట్ చేయండి. ఇప్పుడే అంటే ఇలానే కంటిన్యూ అవుతుంది ఆర్ ఇలానే ఎండ్ అవుతుంది అని మాత్రం డిసైడ్ అవ్వద్దండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కడా కూడా కార్డ్స్ లోని ఇది ఎండ్ అవుతుంది లేకపోతే ఇలానే కంటిన్యూ అవుతుంది అన్నట్టుగా ఏం చెప్పట్లేదు. టైం బీయింగ్ కొన్ని స్ట్రగుల్స్ మాత్రం ఉంటాయి, ఎందుకంటే ఈ పర్సన్ రావడమే మీ కర్మ వల్ల వచ్చారు కాబట్టి. సో అలా అని చెప్పి ఈ పర్సన్ తోని సిచ్యువేషన్స్ ఏంటంటే మీకు ఇలానే ఉంటాయి, దానివల్ల మీరు ఇంకా సఫర్ అవుతారు అని కూడా కాదు. కానీ మీ థాట్స్ ని, మీ ఎక్స్పెక్టేషన్స్ ని మీరు కంట్రోల్లో పెట్టుకుంటే మీకు ఈ రిలేషన్షిప్ ఏంటంటే పాజిటివ్ వైబ్స్ ఇస్తుందండి. అది మాత్రం నేను చెప్పగలను. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరేంటంటే ఇక్కడ కొన్ని ఇమాజిన్ చేసుకుంటున్నారండి. ఈ రిలేషన్‌షిప్ అనేది అంటే మీకెలా అనిపిస్తుందంటే ఎందుకో వర్కౌట్ అవ్వదు. మీ ఇద్దరు ఏంటంటే చాలా డిఫరెంట్. సో, ఇదేంటంటే అనవసరంగా కాంప్లికేట్ అయిపోతుంది. మీకు మీరేంటంటే కొన్ని క్లియర్‌గా ఇమాజిన్ చేసుకుంటున్నారు. యాక్చువల్‌గా రిలేషన్‌షిప్ అలా లేదు, పర్సన్ అది కాదు. బట్ డెఫినిట్‌గా మీ థాట్స్‌లోని ఈ పర్సన్ ఏంటంటే డిఫరెంట్‌గా ఉన్నారండి. సో, దానివల్ల కూడా మీరేంటంటే టైమ్ టు టైమ్ డిస్టర్బ్ అయిపోతున్నారు. మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో చాలా దూరం వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నారు. అండ్ మీరేంటంటే అలా అని ప్రయత్నం చేయరని కూడా కాదు కానీ, మీరు కొన్ని ఇమాజిన్ చేసుకోవడం వల్ల ఆగిపోతున్నారండి. మీరేంటంటే కరెక్ట్ పాత్‌ని ఫాలో అవ్వలేకపోతున్నారు. ఇక్కడ ఫస్ట్ మీ ఫీలింగ్స్ ఏంటి అంటే మీకు తెలీదు. క్లియర్‌గా చెప్పాలంటే ఈ పర్సన్ ఎవరు? ఈ పర్సన్ మీకేంటి? అసలు వాళ్ళ విషయంలో మీరు ఎలాంటి ఫీలింగ్స్‌తో ఉన్నారు అంటే మీకు క్లియర్‌గా తెలీదండి. ఏదో తెలుసు అని మీరు అనుకుంటున్నారు కానీ ఏం తెలీదు. ఎందుకంటే కార్డ్స్ చూస్తే నాకు అర్థమవుతుంది. కేవలం మీ ఇమాజినేషన్ నుంచి లేకపోతే మీ ఎక్స్‌పెక్టేషన్స్ నుంచి ఈ పర్సన్ ఏంటంటే ఒకలా ఉన్నారు. సో, అదే వాళ్ళనమాట. సో, అదే మీ ఫీలింగ్ అన్నమాట. బట్ రియాలిటీలోని మీ ఫీలింగ్ ఇది, లేకపోతే రియాలిటీలో ఈ పర్సన్ ఇది అనే క్లారిటీ మాత్రం మీకు లేదు. క్లియర్ కట్‌గా ఇక్కడ చెప్పాలంటే ఈ పర్సన్ ఒక డిఫరెంట్ వరల్డ్‌లో ఉన్నారు, మీరొక డిఫరెంట్ వరల్డ్‌లో ఉన్నారు. సో, యాక్చువల్‌గా ఇక్కడ ఏమవుతుందంటే మీ ఇద్దరు ఒక ప్లేస్‌కి రావాల్సుంది. సో, వాళ్ళ ఓన్ వేలో వాళ్ళు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తూ ఉండొచ్చు, మీ ఓన్ వేలో మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తూ ఉండొచ్చు. సో, దానివల్లే ఇక్కడ ఏంటంటే ఫీలింగ్స్‌ని సార్ట్ ఔట్ చేసుకోలేకపోతున్నారండి. సో, మీ ఇద్దరు వరల్డ్స్ డిఫరెంట్ అయినప్పటికీ కూడా ఇద్దరు అంటే ట్రావెల్ అవ్వాలి అనుకున్నా, ఇద్దరు ఒక డెసిషన్ తీసుకోవాలన్నా సరే ఒక ప్లేస్‌కైతే రావాల్సుంటుంది. సో, ఆ ప్లేస్‌కొచ్చిన రోజు మీ ఆన్సర్స్ అన్నీ మీకు దొరుకుతాయండి. సో, ఆ ప్లేస్‌కి రావడం కోసం మీరు ప్రయత్నాలు చేయాలి. అంతేకాని మీరేంటంటే మీ ఓన్ థాట్స్ లేకపోతే మీ లైఫ్ స్టైలు లేకపోతే మీ సిట్యుయేషన్స్ బట్టి మీరు డెసిషన్స్ తీసుకోవడం, వాళ్ళేంటంటే వాళ్ళ ఓన్ లైఫ్ స్టైలు, వాళ్ళ ఓన్ థాట్స్, వాళ్ళ సిట్యుయేషన్స్ బట్టి వాళ్ళు డెసిషన్స్ తీసుకోవడం, ఇలా చేసినప్పుడు ఇది మ్యాచ్ అవ్వదండి. ఎలా మ్యాచ్ అవుతుంది? సో, ఇద్దరు మాట్లాడుకోవాలి, ఇద్దరు కనెక్ట్ అవ్వాలండి. అప్పుడే ఏదైనా తెలుస్తుంది. ఆఫ్‌కోర్స్ వాళ్ళు మాట్లాడడానికి రెడీగా లేకపోయినా ప్రాబ్లమ్ ఏం లేదు. బట్
ఈ గ్యాప్ లో మాత్రం మీకు మీరు కొన్ని ఇమాజిన్ చేసుకోవడం, కొన్ని ఇల్యూజన్స్ క్రియేట్ చేసుకోవడం లాంటివి అయితే చేయొద్దు. ఎందుకంటే దానివల్ల డెఫినెట్ గా స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తారండి. ఇక్కడ ఈ పర్సన్ వల్ల మీ కర్మ అనేది క్లియర్ అవ్వడానికి ఉంది కాబట్టి మీరు స్ట్రగుల్ తీసుకోవడం అనేది కామనే. అలా అని చెప్పి ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ బ్యాడ్ పర్సన్ అవ్వాలని రూల్ లేదు. లేకపోతే ఈ పర్సన్ వల్ల ఏంటంటే మీ లైఫ్ బ్యాడ్ అయిపోతుందని కూడా అనుకోవద్దండి. మీ లైఫ్ లో ఇప్పుడు ఈ పర్సన్ వల్ల ఏ సిచ్యువేషన్స్ అయితే జరుగుతున్నాయో ఇవంతా కూడా మీ మంచిగా జరుగుతున్నాయి అనేది మాత్రం నిజం అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా కార్డ్స్ ప్రకారం అయితే అది నేను క్లియర్ గా చెప్పగలను. సో ఇది మీకు రెజోనేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ థింగ్స్ ఏంటంటే షిఫ్ట్ అవుతున్నాయి. ప్రతిదీ కూడా అలైన్మెంట్ లోకి వస్తుంది. బట్ మీకు ఆ పేషెన్స్ కూడా ఉండాలి. అదే ఇక్కడైతే కార్డ్స్ చెప్తున్నాయి. సో కొంత టైం తీసుకోండి. ఇప్పుడు రష్ అయిపోయి మీరు ఒకటి డిసైడ్ అయిపోయి, లేకపోతే ఇది అమ్మో రేపు ఎండ్ అయిపోతుందేమో, లేకపోతే ఇది కొనసాగుతుందేమో, ఈ ఆలోచనలన్నీ ఎందుకండి? ఈ రోజు ఏం జరుగుతుంది? ఈ రోజు అసలు ఎలా ఉంది? అసలు ఈ రోజు మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఈ పర్సన్ ప్రకారం అసలు మీకు ఏమనిపిస్తుంది? ఇవి చూసుకోండి. చాలా మంది ఏంటంటే రేపు ఏం జరుగుతుంది, రేపు ఎలా అయిపోతుంది అని ఆలోచిస్తారు. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది, ఈ రోజు అసలు మీరు ఏం చేస్తున్నారని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది. సో ప్రెసెంట్ గురించి ఆలోచించి థింగ్స్ ని హ్యాండిల్ చేయడం అయితే మంచిదండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టికులర్ గా ఈ CDIJOPUVZ లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం రీడింగ్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ రిలేషన్షిప్ ఎక్కడి వరకు కంటిన్యూ అవుతుంది, మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, వీడియో స్టార్టింగ్ లో కూడా చెప్పాను, అది మోస్ట్లీ విన్నారో లేదో నాకైతే తెలీదు. బట్ ఇంకొకసారి చెప్తున్నాను, అదేంటంటే ఇప్పుడు ఈ పర్సన్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ బేస్డ్ గా ఇది రీడింగ్ అండి. బట్ లైఫ్ లాంగ్ ఇదే జరుగుతుంది, ఇలానే ఉంటది అని మీరు ఏంటంటే ఒక ప్రెడిక్షన్ లో అయితే తీసుకోవద్దు. ఎందుకంటే ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ అవుతుంటాయి కాబట్టి సిచ్యువేషన్స్ కూడా చేంజ్ అవుతుంటాయి. జస్ట్ ఇది మీకు ఒక గైడెన్స్ లాగా అంతే. సో చూద్దాం. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే యాక్చువల్ గా ఈ రిలేషన్షిప్ లోని అంటే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయండి. యాక్చువల్ గా ఈ పర్సన్ మీ విషయంలో చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు, చాలా ఎగ్జాస్ట్ అయిపోయారండి. ఈ రిలేషన్షిప్ ఏంటంటే మేబీ స్టార్టింగ్ లో మంచిగానే ఉన్నట్టుంది. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వచ్చిన తర్వాత ఎలా అయిపోయిందంటే ఈ పర్సన్ బాగా ఎగ్జాస్ట్ అయిపోయారండి. వీళ్ళు ఏంటంటే ఇంకా ఇది మన వల్ల కాదు, మనం హ్యాండిల్ చేయలేం అనే స్టేజ్ కి వచ్చేసినట్టు ఉన్నారు. సో డెఫినెట్ గా వీళ్ళకి ఏంటంటే ఇన్సెక్యూరిటీస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అంటే ఈ రిలేషన్షిప్ లోని వాళ్ళు నెగిటివిటీ సెన్స్ చేయడం కానీ, మీరు వాళ్ళకి చాలా నెగిటివ్ గా అనిపించడం కానీ, లేకపోతే ఇక్కడ థింగ్స్ ఏంటంటే రోజు రోజుకి కాంప్లికేట్ అయిపోతున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవడం కానీ, ఇది నా వల్ల అవ్వదు, నేను ఇది హ్యాండిల్ చేయలేను అన్నట్టుగా వాళ్ళు ఏంటంటే కొంత డ్రాప్ అయిపోయినట్టు అనిపిస్తుందండి. సో బేసిక్ గా ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఎందుకో కానీ ఈ రిలేషన్షిప్ లో ప్రెసెంట్ థింగ్స్ అని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళడానికి ఆర్ థింగ్స్ ని కంటిన్యూ చేయడానికి రెడీగా లేరండి. వాళ్ళు ఏంటంటే చాయిస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో వాళ్ళు ఏంటంటే ఆలోచిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇఫ్ మీ ఎదురు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్నా, ఆర్ అట్లీస్ట్ కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా సరే ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఇంకా ఏది కూడా డిసైడ్ అవ్వలేదండి. ఈ రిలేషన్షిప్ ని ఎక్కడి వరకు తీసుకువెళ్ళాలి, ఏం చేయాలి అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు పాస్ట్ లో కొంత స్ట్రగుల్ ఫేస్ చేశారు. సో ఈ రిలేషన్షిప్ లో వాళ్ళ థాట్స్ ఏంటంటే స్టెబుల్ గా లేవండి. వాళ్ళకి ఇదే కావాలి ఆర్ ఇదే చెయ్యాలి అనే ఒక క్లారిటీ ఏం లేదు. జస్ట్ కన్ఫ్యూజ్డ్ గా ఉన్నారు. సో ఇలా కన్ఫ్యూజ్డ్ గా ఉండడం అండ్ వాళ్ళకి ఏంటంటే భయం వేస్తుందండి. ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి, ఈ రిలేషన్షిప్ లో ఒక డెసిషన్ తీసుకోవాలన్నా సరే వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే అమ్మో ఇది నా వల్ల అవుతుందా, గతంలో కూడా నేను ఏంటంటే ప్రయత్నాలు చేశాను, బట్ చేసి చేసి విసిగిపోయాను, నాకేంటంటే అంత సాటిస్ఫాక్షన్ లేదు. సో మళ్ళీ నేను ఇప్పుడు ఈ స్టెప్ వేస్తే మళ్ళీ ఎంత సాక్రిఫైస్ చేసుకొని రిలేషన్షిప్ లోకి వెళ్ళిన తర్వాత నా పరిస్థితి ఏంటి, నేను ఏం చేయగలను అనుకుని వాళ్ళకి ఏంటంటే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయండి. అంతేకాని వాళ్ళు ఏంటంటే థింగ్స్ ని వర్కౌట్ చేసుకోవాలి. సో పాస్ట్ లో మీ ఇద్దరి మధ్యలో గుడ్ కనెక్షన్ ఉంది, అవేం గుర్తు రావట్లేదు వాళ్ళకి. అంటే ఈ రిలేషన్షిప్ గుర్తొచ్చినప్పుడు కూడా పాస్ట్ కనెక్షన్ గుర్తొచ్చినా సరే మీ ఇద్దరి మధ్యలో జరిగిన గుడ్ థింగ్స్ కంటే కూడా మీ ఇద్దరి మధ్యలో జరిగిన బ్యాడ్ థింగ్స్ కానీ, మీ ఇద్దరు ఫైట్ చేసుకున్నవి కానీ అవే బాగా గుర్తుండిపోయాయండి. సో ఇవి గుర్తొస్తున్న ప్రతిసారి కూడా ఈ వ్యక్తి ముందుకు వద్దాం అనుకున్నా రాలేకపోతున్నారు. సో నాకు అలానే కనిపిస్తుంది. యాక్చువల్ గా
ఇక్కడ ప్రాబ్లం ఏంటంటేనండి, ఈ పర్సన్‌కి మీరంటే ఇష్టం ఉందండి. వీళ్ళకి మీకు కనెక్షన్ అయితే మంచిగానే ఉంది. కాకపోతే ఈ పర్సన్‌కి ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి. వాళ్ళేంటంటే ఇక్కడ మీరు వాళ్ళని బాగా చూసుకుంటారు, లేకపోతే వాళ్ళతో మంచిగా ఉంటారు, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని నమ్మొచ్చు అలా ఏం అనిపించట్లేదు. వాళ్ళకెలా అనిపిస్తుందంటే వీళ్ళతోని మనం కలిసున్నా సరే మళ్ళీ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. సో, వీళ్ళేంటంటే మనల్ని మంచిగా చూస్తారో లేదో, గతంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో, మళ్ళీ మళ్ళీ మనకు అవసరమా ఇదంతా? ఏదో ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటే ఈ ప్రాబ్లమ్ ఏమి ఉండదు కదా! అని అప్పుడప్పుడు వాళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా ఇదే అనిపిస్తుందండి. బట్ కొన్ని సార్లు ఏమనిపిస్తుందంటే ఛాలెంజెస్ అనేవి ఎక్కడైనా ఉంటాయి కదా! సో, మేబీ ఈ లైఫ్ కాకపోయినా వేరే వ్యక్తుల్ని చూజ్ చేసుకున్నా అక్కడ కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉండొచ్చు. మనకు తెలీదు కదా! సో, బేసిక్‌గా ఇక్కడ ఒక ఛాన్స్ తీసుకుంటే ఏమైపోతుందిలే అనుకోని వాళ్ళేంటంటే ముందుకొద్దాం అనుకున్న ప్రతిసారి కూడా ఇక్కడ ఏదో వీళ్ళని ఆపేస్తుందండి. అంటే ఎలా చెప్పాలంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఇంకా డివైన్ టైమ్ వచ్చినట్టుగా నాకు అనిపించట్లేదు. అందుకే ఆ పర్సన్ ఏంటంటే ఒక డెసిషన్ తీసుకొని మూవ్ అవ్వలేకపోతున్నారండి. నాకు తెలిసి మీ ఎదురు సెపరేట్ అయిపోయినా, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండి మంత్స్, ఇయర్స్ అయిపోతున్నా ఎందుకు మీరు కలవలేకపోతున్నారు? ఎందుకు మీకు థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు? లేకపోతే ఇద్దరు కలిసున్నా ఎందుకు అంటే ఆ కనెక్షన్ అనేది ఫీల్ అవ్వలేకపోతున్నారు అంటే యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో ఇంకా డివైన్ టైమ్ రాలేదండి. సో, దానివల్ల ఏమవుతుందంటే పర్సన్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ అవ్వడం కానీ, వాళ్ళు పాజిటివ్‌గా థింక్ చేసినప్పటికీ కూడా ఏది పాజిటివ్‌గా వాళ్ళకి కనిపించకపోవడం, ఓన్లీ నెగటివిటీయే కనిపించడం. సో, దానివల్ల వాళ్ళు మళ్ళీ స్టాప్ అయిపోవడం. యాక్చువల్‌గా ఈ పర్సన్స్ ఏంటంటే మీ రిలేషన్‌షిప్ విషయంలో మాత్రం యూనివర్స్‌కి సరెండర్ అయిపోయారండి. యూనివర్స్ వాళ్ళకి ఏమిస్తే అది తీసుకుందాం అన్నట్టుగా ఉన్నారంతే. బట్ వాళ్ళేంటంటే ఇక్కడ ఏదో చేసేయాలి, ఈ రిలేషన్‌షిప్ ఇలా కంటిన్యూ అయిపోవాలి అని వాళ్ళు అనుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు మీరు సేమ్ పేజ్‌లో లేరు. వాళ్ళ ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు. వాళ్ళ సిట్యుయేషన్స్ వేరు, మీ సిట్యుయేషన్స్ వేరు. సో, ఇక్కడ వాళ్ళు ఎలా ఇదంతా హ్యాండిల్ చేసేది అన్నట్టుగా వాళ్ళకనిపిస్తుంది. బట్ వచ్చే రోజుల్లోనేంటంటే ఈ పర్సన్స్ కొంత మారొచ్చండి. అంటే డివైన్ టైమ్ వచ్చే వరకు మాత్రం ఈ పర్సన్‌లో మీకంత చేంజెస్ ఏం కనిపించవు. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్ అనేది కట్ అవ్వదు. కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే రియలైజ్ అవ్వాలండి. వాళ్ళు రియలైజ్ అయితే కానీ ఇది కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ కొంచెం తక్కువున్నాయి. అంటే నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ పర్సన్ ఏంటంటే కొంచెం స్లో టైప్ అండి. అది ఎలా అంటే వాళ్ళ ఒపీనియన్స్ కానీ, వాళ్ళ ఫీలింగ్స్ కానీ, లేకపోతే వాళ్ళు అబ్జర్వ్ చేసింది కానీ అంత ఈజీగా వాళ్ళేంటంటే రివీల్ చేసే టైప్ కాదు. అట్‌లీస్ట్ వాళ్ళు గతంలో అలా లేకపోయినా సరే వీళ్ళకి ఇన్‌సెక్యూరిటీస్ ఎక్కువున్నాయి కాబట్టి వచ్చే రోజుల్లో కూడా ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళేంటంటే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు, కట్ చేయాలనుకుంటున్నారు ఇవేమి కూడా చెప్పరండి. వాళ్ళేంటంటే అబ్జర్వ్ చేస్తుంటారు. థింగ్స్ అనేవి ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నాయి, లేకపోతే మీరెలా రియాక్ట్ అవుతున్నారు, అసలు మీ ఫీలింగ్స్ ఏంటి, మీ ఇంటెన్షన్స్ ఏంటి, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది, వాళ్ళ రోల్ ఏంటి, ప్రతీదీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారండి. ఈవెన్ ఈ పర్సన్‌కి మీరంటే ఇష్టం ఉన్నా, మీ మీద ఫీలింగ్స్ ఉన్నా, అవి కూడా అంత ఈజీగా వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయరు. దానికి రీజన్ ఏంటంటే క్లియర్ కట్‌గా వాళ్ళు వేరు, మీరు వేరు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. అండ్ వాళ్ళేంటంటే మీ విషయంలో రష్ అయిపోయి ప్రతీదీ కూడా చెప్పేయాలనుకోవట్లేదు. సో, ఇలాంటి పర్సన్స్‌కేంటంటే ఎక్స్‌టర్నల్‌గా పుష్ అవసరం అండి. అంటే ఇప్పుడు మీలో ఎవరైనా కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా ఆర్ కాంటాక్ట్ చేయాలనుకుంటున్నా సరే, డెఫినెట్‌గా ఈ పర్సన్ సైకాలజీ ప్రకారం మీరు మాట్లాడాల్సుంటుంది. వాళ్ళతోని మీరేంటంటే మళ్ళీ కూడా ఒక కనెక్షన్‌ని హెల్తీ వేలో డెవలప్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే ఈ పర్సన్స్ అంటే అన్‌ష్యూర్‌గా ఉన్నారండి. వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఇక్కడ. ఏంటి పరిస్థితి? ఇది ఎటువైపు వెళ్తుంది అని. సో, అందుకే వాళ్ళేంటంటే ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ అవ్వడానికైతే ఛాన్స్ ఉందండి. ఛాన్స్ లేదు అని చెప్పను కానీ, డెఫినెట్‌గా మీరేంటనేది వాళ్ళకి మరి కొంచెం అర్థం అవ్వాలి. అంటే వాళ్ళకి మీ మీద ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయింది. ఆఫ్‌కోర్స్ మీరు అనుకోవచ్చు. వాళ్ళకేదో అనిపిస్తే దానికి మేమేం చేస్తామండి. సో, అది వాళ్ళ ప్రాబ్లమ్ అని మీరు అనుకోవచ్చు కానీ, ఇక్కడ మీరు ఇలా మాట్లాడడానికైతే లేదు. ఇఫ్ మీరు ఇలానే మాట్లాడాలనుకుంటే, ఈ పర్సన్‌తో రిలేషన్‌షిప్ అసలు కంటిన్యూ అవ్వాలని కూడా కోరుకోవద్దు. ఆర్ దాని కోసం మీరు ప్రయత్నాలు కూడా చేయొద్దు. ఎందుకంటే ఈ పర్సన్ చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారండి. మీ విషయంలో వాళ్ళకి చాలా భయాలున్నాయి. సో, ఒక పర్సన్ భయపడుతున్నప్పుడు, ఆ భయాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి కానీ, ఆ భయానికి మనం రెస్పాన్సిబుల్ కాదు. వాళ్ళేదో అనుకుంటే మనం ఏం చేస్తాం అని మీరు అనుకుంటే లేదు కదా! ఎందుకంటే ఒక రిలేషన్‌షిప్ అన్నప్పుడు ఇద్దరు ఎఫర్ట్స్ పెట్టాలండి. ఒకళ్ళు ఎఫర్ట్స్ పెట్టడానికి రెడీగా లేరండి. ఒకళ్ళకేంటంటే కాంప్లికేషన్స్ ఉన్నాయండి. సో, వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటని ఇంకొక పర్సన్ అర్థం చేసుకొని వర్క్ చేస్తే రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది కదా! సో, టైమొచ్చినప్పుడు వాళ్ళు కూడా థింగ్స్‌ని బెటర్ చేయగలుగుతారు. సో, ఇలా రిలేషన్‌షిప్‌నేంటంటే బెటర్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. నేను మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడేంటంటే ఈ పర్సన్ అయితే మాత్రం స్లోగానే ఉంటారు. వాళ్ళు ప్రతిదీ అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళు మీరు సేమ్ పేజ్‌లో ఉన్నారు.
మిమ్మల్ని హ్యాండిల్ చేయగలరు అని వాళ్ళు బిలీవ్ చేసిన తర్వాతే థింగ్స్ ఇక్కడ బెటర్ అవుతాయండి. వాళ్ళు ఏంటంటే డెఫినెట్ గా మీరు అనుకున్న వేలో సెటిల్ చేస్తారు ఏదైనా సరే. లైక్ రిలేషన్షిప్ మీరు కంటిన్యూ అవ్వాలి అనుకుంటే అది కంటిన్యూ చేయడానికి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎండ్ నుంచి ట్రై చేస్తారండి. సో ఇదంతా కూడా స్లోగానే జరుగుతుంది కాబట్టి మీరేంటంటే ఇమ్మీడియేట్‌గా డెసిషన్స్ తీసుకొని మీరేంటంటే ఇది ఎటువైపు వెళ్తుంది, ఏం చేయాలని వర్రీ అవ్వద్దు. జస్ట్ ఆ వ్యక్తి దగ్గర అంటే మీ ఫీలింగ్స్, మీ ఇంటెన్షన్స్ ఏంటి అనేది మాత్రం క్లియర్‌గా అర్థమయ్యేలా ఉండండి సరిపోతుంది. వాళ్ళకి ఆ సెక్యూర్ ఫీలింగ్ ఇచ్చే ప్రయత్నం చేయండి చాలు. డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ అవుతుంది. దీనికోసం మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో నాకు తెలిసినంత వరకు మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ ఏంటంటే రిపీట్ అవుతూనే ఉన్నాయండి. సర్కిల్స్ లాగా. అంటే ఒక సిట్యుయేషన్ పూర్తవుతుంది అనే లోపే ఇంకొక సిట్యుయేషన్ వస్తుంది. ఆర్ మీరేంటంటే ఇది ఇలానే హ్యాండిల్ చేద్దాం, ఇలా చేద్దాం అనుకునేసరికి అది అంటే మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవుతున్నట్టే అవుతుంది కానీ మళ్ళీ కూడా వస్తుందన్నమాట. అంటే ఇక్కడ మీరు ఏది కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారండి. ఈ సిట్యుయేషన్స్ ఏవి కూడా అంటే మీ చేతుల్లో లేని ఫీలింగ్ మీకొస్తుంది. అండ్ మీరు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ కూడా అదేంటంటే రిపీట్ అవుతుందండి. మీరేంటంటే ఇది హ్యాండిల్ చేయలేకపోతున్నారు. చాలా రోజుల నుంచి మీరు ఇలాంటి ఒక ఫేజ్‌లోనే ఉన్నారు. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు కొన్ని చేంజెస్‌ని ఆర్ ఈ పర్టిక్యులర్ రిలేషన్‌షిప్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌ని రెసిస్ట్ చేస్తున్నారండి. మేబీ మీలో కూడా కొన్ని చేంజెస్ రావాలేమో. బట్ ఆ చేంజెస్‌కి మీరేంటంటే ప్రిపేర్డ్‌గా లేరు. యాక్చువల్‌గా ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మీరిక్కడ యూనివర్సల్ లాస్‌ని ఫాలో అవ్వట్లేదని చెప్పొచ్చండి. ఈ మాట నేనెందుకు చెప్తున్నానంటే, ఎవరైతే యూనివర్సల్ లాస్‌ని ఫాలో అవుతారో, ఎవరైతే వాటి ప్రకారం థింగ్స్‌ని డీల్ చేస్తారో, వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి పర్ఫెక్ట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయి. బట్ మీ లైఫ్‌లో ఈ సిట్యుయేషన్ మళ్ళీ మళ్ళీ వస్తుంది. మళ్ళీ మళ్ళీ మీరేంటంటే ఈ పర్సన్‌తో థింగ్స్‌ని సెటిల్ చేసుకోలేకపోతున్నారు అంటే, దానికి రీజన్ నేను చెప్పాను కదండీ! మీరేంటంటే ఆ రూల్స్‌ని ఫాలో అవ్వట్లేదు. యూనివర్సల్ లాస్ ఏంటంటే అంటే సో ఫార్ నేనేంటంటే ఇక్కడ నోటీస్ చేసిన దాని ప్రకారం ఏంటంటే 7 లాస్‌ని మీరు కరెక్ట్‌గా ఫాలో అవ్వట్లేదండి. అందులో ఫస్ట్ లా ఏంటంటే లా ఆఫ్ అబండెన్స్ అండి. సెకండ్ లా ఏంటంటే లా ఆఫ్ ప్రేయర్ అండి. థర్డ్ లా ఆఫ్ కర్మ అండి. ఫోర్త్ లా ఆఫ్ అట్రాక్షన్. ఫిఫ్త్ లా ఆఫ్ థాట్. సిక్స్త్ లా ఆఫ్ కంపెన్సేషన్. అండ్ సెవెంత్ లా ఆఫ్ నేచర్ అండి. సో ఈ 7 అంటే లాస్ కూడా మీరు కరెక్ట్‌గా ఫాలో అవ్వట్లేదేమో అని నాకు అనిపిస్తుంది. బేసిక్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటేనండి, మీరు థింగ్స్‌ని మీ ఓన్ వేలో హ్యాండిల్ చేయాలని చూస్తున్నారు. సో మీరేంటంటే కొన్ని రెసిస్ట్ చేస్తున్నారు క్లియర్ కట్‌గా. ఏదైనా రెసిస్ట్ చేయొచ్చండి. బట్ ఇది మాత్రం అలా మీరు రెసిస్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే మీరు అంటే ఇక్కడ మీ ఓన్ వేలో యాక్ట్ చేయడం వల్ల థింగ్స్ ఏంటంటే బెటర్ అవ్వవండి. ప్రతిసారి కూడా మనం అనుకున్నట్టే ప్రతీదీ వర్కౌట్ అవ్వదు. సో ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీరొక డెసిషన్ తీసుకొని మీరేంటంటే ఆ డెసిషన్‌కి స్టిక్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. బట్ ఆ డెసిషన్స్ తీసుకున్నప్పుడు లేకపోతే మీరు కొన్ని చేంజెస్ చేసుకుంటున్నప్పుడు యూనివర్సల్ లాస్‌ని మాత్రం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో బేసిక్‌గా నేను మళ్ళీ చెప్తున్నానండి. ఇక్కడేంటంటే మీరు కరెక్ట్‌గా వెళ్ళడానికి ట్రై చేయండి. మీరేంటంటే ఇక్కడ కరెక్ట్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీరు ఈ రిలేషన్‌షిప్‌లో మీ రెస్పాన్సిబిలిటీని ఎంతవరకు ఫుల్‌ఫిల్ చేస్తున్నారు? అసలు మీరిక్కడ ఏం చేస్తున్నారు? దీనివల్ల ఆ పర్సన్‌కి ఏమనిపిస్తుంది? ఇవంతా కూడా చూసుకోండి. కొన్ని సార్లు ఏమవుతుందంటే మన వైపు నుంచి మనం కరెక్ట్‌గానే ఉన్నాం. కరెక్ట్‌గానే థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నాం. కరెక్ట్‌గానే మాట్లాడుతున్నాం అని అనుకుంటాం కానీ, బట్ అక్కడ సిట్యుయేషన్ ఏంటి? ఆ పర్సన్ ఏంటి? దాని ప్రకారం మనం వెళ్ళాల్సుంటుంది. మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్ అనేవి మ్యాటరే. బట్ ఒక సిట్యుయేషన్‌లోనేంటంటే ఫెయిర్‌నెస్ కూడా ఇంపార్టెంట్ అండి. ఒక సిట్యుయేషన్‌లోనేంటంటే న్యూట్రల్‌గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఈ సిట్యుయేషన్‌లో మాత్రం మీరు న్యూట్రల్‌గా లేరు. క్లియర్‌గా నేను చెప్తున్నాను కదా! మీరేంటంటే రూల్స్ ప్రకారం వెళ్ళట్లేదు. ఎందుకో గాని రూల్స్‌కి అగెయిన్స్ట్‌గా వెళ్తున్నారు. ఆ రూల్స్ కూడా మామూలుగా ఏదో అంటే ఇక్కడ సిట్యుయేషను లేకపోతే ఏవో సమ్ లీగల్‌గా అని కాదు కానీ డెఫినిట్‌గా మీరేంటంటే యూనివర్సల్ లాస్ ప్రకారం అయితే వెళ్ళాల్సిన అవసరం కనిపిస్తుందండి. మీలో చేంజెస్ అయితే రావాలి. సో, కొంచెం ట్రై చేయండి. ఇది ఇనీషియల్‌గా కష్టంగానే ఉంటుంది. బట్ సిట్యుయేషన్ మళ్ళీ మళ్ళీ సేమ్ వేలో జరగకూడదు. ఈ రిలేషన్‌షిప్‌కి ఒక ఫ్యూచర్ ఉండాలి. ఆర్ మీ లైఫ్ కూడా బెటర్ అవ్వాలి అనుకుంటే ఇప్పటికైనా మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకుంటారు. మీరు రాంగ్ చెయ్యట్లేదు అని మీకు అనిపిస్తున్నట్టయితే ఒకటి నేను చెప్తానండి. ఈ సేమ్ అంటే ప్యాటర్న్ అనేది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వదండి. మీరు రైట్ చేస్తున్నారా? రాంగ్ చేస్తున్నారా? అనడానికి ఇదే ఇండికేషన్. ఇఫ్ మీరేంటంటే రైట్ చేస్తున్నట్టయితే
సేమ్ ప్యాటర్న్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వదు. ఎయిదర్ ఈ సిట్యుయేషన్‌లోని మీరు ఏంటంటే కన్‌క్లూజన్ అయినా చూస్తారు. లేకపోతే ఇక్కడ మొత్తానికి థింగ్స్ ఏంటంటే బెటర్‌గా అయినా ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయి. బట్ ఇఫ్ మీరేంటంటే సేమ్ ప్యాటర్న్ మళ్ళీ రిపీట్ అవ్వడం చూస్తున్నారు అంటే మీరే కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం అర్థం చేసుకోవాలి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టికులర్‌గా ఈ ఈఎఫ్‌కే, ఎల్‌క్యూ, ఆర్, డబ్ల్యూఎక్స్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి అసలు ఈ పర్సన్‌తో మీ రిలేషన్‌షిప్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడి వరకు కంటిన్యూ అవుతుంది? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ మీ లైఫ్‌లోకొచ్చిన తర్వాత మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఈవెన్ ఆ పర్సన్ కూడా అంతే. మీరు వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ లక్కీ లాగా కూడా ఫీల్ అయ్యారండి. ఎందుకంటే మీరు వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళిన తర్వాత చాలా గుడ్ థింగ్స్ జరిగాయి. అండ్ వాళ్ళకేంటంటే చాలా గుడ్ మెమోరీస్ కూడా మీరిచ్చారు. సో, డెఫినెట్‌గా ఇదేంటంటే ఈ పర్సన్ గుర్తుపెట్టుకున్నారనే చెప్పాలి. వాళ్ళకేంటంటే ప్రతిదీ గుర్తుంది. మీరు అంటే వాళ్ళని ఎలా ట్రీట్ చేశారు? ఈ రిలేషన్‌షిప్ కోసం మీరు ఏం చేశారు? ప్రతిదీ వాళ్ళకైతే గుర్తుందండి. డెఫినెట్‌గా మీరేంటంటే వాళ్ళకి అంటే గుడ్ థింగ్స్ చేశారు అండ్ గుడ్ మెమోరీస్ కూడా ఇచ్చారు. కాకపోతే ఈ రిలేషన్‌షిప్‌లోని అంతా కూడా మంచిగా జరుగుతున్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఈ పర్సన్‌కేంటంటే ఈ రిలేషన్‌షిప్ పాజిటివ్‌గా అనిపించింది. అలానే కొన్నిసార్లు ఈ రిలేషన్‌షిప్ నెగెటివ్‌గా కూడా అనిపించింది. దానికి రీజన్ ఏంటంటే మీ కనెక్షన్ అనేది ఇంటెన్స్‌గా ఉందండి. అంటే బ్యాలెన్స్‌డ్‌గా లేదు యాక్చువల్‌గా. మేబీ అంటే కొన్నిసార్లు మీరు వాళ్ళ మీద ఓవర్ లవ్ చూపించడం కానీ, ఓవర్ కేరింగ్ చూపించడం కానీ అలాంటివి చేసుంటారు. సో, ఈ డెస్పరేషన్ ఏంటంటే వాళ్ళకి కంట్రోలింగ్ లాగా కానీ, లేకపోతే మీ పొసెసివ్‌నెస్ ఏంటంటే వాళ్ళకి కాంప్లికేటెడ్‌గా అనిపించడం కానీ ఇలాంటివి జరిగినట్టున్నాయి. సో, దాంతోని ఈ పర్సన్ ఏంటంటే కొన్నిసార్లు ఎందుకో కానీ ఈ రిలేషన్‌షిప్‌ని వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. వాళ్ళ వల్ల అవ్వదు. సో, వాళ్ళేంటంటే కంట్రోల్ చేయలేకపోయారు అనే ఫీలింగ్‌కొచ్చేసారండి. సో, దానివల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అయ్యాయండి. ఈవెన్ ఇప్పుడు కూడా మీ ఇద్దరి మధ్యలోనే ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ కానీ, నో కాంటాక్ట్ సిట్యుయేషన్ కానీ ఇలాంటిది ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మీ పర్సన్ మీతో మంచిగా మాట్లాడుతున్నా, తన మనసులో మాత్రం ఇలాంటి ఆలోచనలే ఉన్నాయండి. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే వాళ్ళకి పాజిటివ్‌గా అనిపించింది. డెఫినెట్‌గా అదైతే నేను చెప్పగలను. కానీ ఈ రిలేషన్‌షిప్ నెగెటివ్‌గా కూడా అనిపించింది. వాళ్ళేంటంటే పేషెన్స్‌తో ఇది డీల్ చేయగలరు అని కూడా వాళ్ళకేంటంటే అనిపించలేదండి అంత కాన్ఫిడెంట్‌గా. దానికి రీజన్ నేను చెప్పాను కదా! ఇక్కడ ఎమోషన్స్ అనేవి ఓవర్‌ఫ్లో అవ్వడం కానీ, లేకపోతే సిట్యుయేషన్స్‌లోని మీ ఇన్వాల్వ్‌మెంట్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉండడం. లైక్ ఏంటంటే, వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లో ఎందుకో కానీ కేర్ ఫ్రీగా ఉండలేకపోయారండి. మేబీ మీరేంటంటే థింగ్స్ ప్రొటెక్ట్ చేద్దాం, లేకపోతే మీ ఓన్ వేలోనే మీరేంటంటే మీ లవ్‌ని చూపిస్తున్నప్పటికీ కూడా అది వాళ్ళకి మాత్రం కంట్రోలింగ్ లాగా అనిపించింది. సో, అక్కడి నుంచే ఇదంతా స్టార్ట్ అయినట్టు ఉంది. సో, ఇప్పుడు కూడా ఏంటంటే ఈ పర్సన్స్ భయపడుతున్నారండి. అది ఎలా అంటే ఇప్పుడు మళ్ళీ మీరేంటంటే వాళ్ళని కంట్రోల్ చేయడమో, లేకపోతే థింగ్స్‌ని మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోవడం కోసం మీరు వాళ్ళకేమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం, లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌లో ఇంకా వచ్చే రోజుల్లో ఛాలెంజెస్ ఉంటాయని వాళ్ళకి ఎందుకో కానీ చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. మీరేంటంటే వాళ్ళతో కోఆపరేట్ చేయట్లేదు. కోఆపరేట్ చేస్తే బాగుంటుంది అనే ఫీల్ ఉందండి. పాస్ట్‌లో మీరేంటంటే వాళ్ళకి కోఆపరేట్ చేశారు మంచిగా. అందుకే వాళ్ళకేంటంటే ఇలా గుడ్ థింగ్స్ అనేవి జరిగాయి. వాళ్ళు లక్కీ అని కన్సిడర్ చేస్తున్నారు. కానీ అంటే పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి వాళ్ళు కంపేర్ చేసుకున్నప్పుడు చాలా డిఫరెన్స్ కనిపిస్తుందండి మీలో. మీరేంటంటే వాళ్ళకి అలా అనిపించట్లేదు. కంప్లీట్‌గా ఎందుకో డిఫరెంట్ పర్సన్‌లా అనిపిస్తున్నారు. దానివల్ల వాళ్ళేంటంటే మీ విషయంలోని అంటే మీరు ఇదే అనుకోని వాళ్ళొక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌ని ఏంటంటే మనం అంటే హ్యాండిల్ చేయగలమని కాన్ఫిడెంట్‌గా లేరండి. అది ఇక్కడ ప్రాబ్లమ్. సో, ఇఫ్ ఇలానే కానీ కంటిన్యూ అయితే మాత్రం కష్టం అండి. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే వర్కౌట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. లేవు అని చెప్పను. ప్లస్ నేను చెప్తున్నాను కదా! ఈ రీడింగ్స్ ఏంటంటే పర్సన్స్ కరెంట్ ఎనర్జీస్ బేస్ చేసుకొని ఒక గైడెన్స్ అండి. అంతే ఇదేం ప్రిడిక్షన్ కాదు. ఇక్కడి వరకే కంటిన్యూ అవుతుంది. ఇక్కడితో కట్ అయిపోతుందని చెప్పడానికి. ఈరోజు రీడింగ్ ప్రకారం అంటే ఈ సిట్యుయేషన్స్ ఇలా ఉన్నాయి కాబట్టి మీరు మార్చుకోవాలి. లేకపోతే కొన్ని చేయాల్సుంటుంది అని గైడెన్స్ వస్తుంది. సో, దాని ప్రకారం మీరు ఫాలో అయితే సిట్యుయేషన్స్ మారుతాయి. లేకపోయినా సరే సిట్యుయేషన్స్ మారుతాయి కానీ చెప్పలేమండి ఏమవుతుందనేది. ఫ్యూచర్‌నయితే ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. బట్ డెఫినిట్‌గా నేను చెప్తుంది మీకు రెసొనేట్ అవుతున్నట్టయితే
కొన్ని మాత్రం చేంజ్ అవ్వాల్సి ఉంటుందండి. సో బేసిక్‌గా ఈ పర్సన్ విషయంలోనే ఏంటంటే మీరు కొంత చేంజ్ అవ్వాలండి. ఆ పర్సన్‌కి మీరేంటంటే కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. మీరేంటంటే వాళ్ళనుకున్నది కాదు. మీరెప్పుడు కూడా అంటే వాళ్ళకి బ్యాడ్ చేయాలి, వాళ్ళని కంట్రోల్ చేయాలి అని అనుకోలేదు. కేవలం మీ లవ్‌ని చూపించాలనుకున్నారు. బట్ అదేంటంటే కొన్ని సార్లు బౌండరీస్ క్రాస్ అవ్వడం వల్ల అక్కడి వరకు వచ్చింది అని వాళ్ళకి అర్థమయ్యేలా చేయాల్సుంటుందండి. ఎందుకంటే ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే ఛాలెంజెస్ ఉంటాయి, స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. వాళ్ళని వాళ్ళేంటంటే ఎప్పుడూ చేంజ్ చేసుకుంటూనే ఉండాలి. ఆర్ వాళ్ళు కంఫర్టబుల్‌గా ఉండలేరు. మెయిన్ ఏంటంటే మీ దగ్గర ఫ్రీడమ్ లేనట్టు అనిపిస్తుందండి వాళ్ళకి. సో, అది అంటే వాళ్ళు మార్చుకోవాలి. ప్లస్ ఈ పర్సన్స్ ఏంటంటే, మీ విషయంలో క్లియర్‌గా డెసిషన్ తీసుకోలేకపోతున్నారండి. అంటే ఇదే అని వాళ్ళెక్కడో కానీ డిసైడ్ అవ్వలేక, వేరే వ్యక్తుల్ని అడగడం, వేరే వ్యక్తుల్ని సిట్యుయేషన్స్‌లోకి ఇన్వాల్వ్ చేయడం, అలాంటివి కూడా చేస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. సో, ఇక్కడ ఏమవుతుందంటే, మీ రిలేషన్‌షిప్ అనేది మళ్ళీ కూడా న్యూ వేలో బిగిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఈ న్యూ బిగినింగ్స్ జరిగే ముందు ఆ పర్సన్‌కేంటంటే ఫుల్‌గా క్లారిటీ రావాలండి. ఇక్కడ ఖచ్చితంగాను ఈ రిలేషన్‌షిప్‌లో మీ రోల్ ఏంటి? వాళ్ళ రోల్ ఏంటి? అసలు వాళ్ళేం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? అనేది అర్థం కావాలి. అది కూడా కేవలం మీ ద్వారానే వాళ్ళకి తెలియాలి. బట్ ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయిపోయి, థర్డ్ పర్సన్‌ని సజెషన్స్ అడగడం, ఆర్ థర్డ్ పర్సన్‌ని వీళ్ళు ఇన్వాల్వ్ చేయడం లాంటివి చేస్తూ థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే, ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ అవుతుంది కానీ, అంటే మీరు పాస్ట్‌లో చూసిన ఆ లవ్వు, ఆ కేరింగు లేకపోతే ఆ కనెక్షన్ మాత్రం మిస్ అవుతదండి. న్యూ బిగినింగ్స్ అయితే హైగా జరుగుతాయి. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళకి అండ్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళకి థింగ్స్ ఏంటంటే సెటిల్ అవుతాయి. కాకపోతే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, థర్డ్ పర్సన్స్ ఎవరు ఇన్వాల్వ్ అవ్వకుండా మీరు చూసుకోవాలండి. ఆఫ్‌కోర్స్ వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తే మీరేం చేయలేరు. బట్ అట్‌లీస్ట్ థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయినా వీళ్ళకే ఒక ఒపీనియన్ క్రియేట్ అయినా మీరది కాదు. మీ ఇంటెన్షన్స్ ఎప్పుడూ అలా లేవు. మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలనే అనుకున్నారు. ఆ పర్సన్‌కి కోఆపరేట్ చేయాలి అనే అనుకున్నారు అనేలాగా మాత్రం బయటకి ప్రొజెక్ట్ చేయాల్సుంటుంది. సో, వన్స్ మీరలా చేసిన తర్వాత ఆ పర్సన్ ఏంటంటే కాన్ఫిడెంట్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోకి రావడం జరుగుతుందండి. అంటే ఒకటి మీరు ఇలా చెయ్యకపోయినా ఈ రిలేషన్‌షిప్‌లో న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ అవుతుంది. కానీ మళ్ళీ మళ్ళీ కూడా అంటే ఇలాంటి సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. సో, డెఫినిట్‌గా నేనైతే ఇక్కడ మీకు ఒకటే చెప్తాను. ఈ పర్సన్‌తోని థింగ్స్‌ని మీరు బెటర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీకు కూడా క్లారిటీ ఉండాలండి. ఎక్కడ థింగ్స్ అనేవి రాంగ్ అయ్యాయి. సో, మీ విజన్ అనేది ప్రాక్టికల్‌గా ఎలా ఉంది? ఎందుకంటే ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో ఏం కోరుకోవట్లేదండి. ఫ్రీడమ్ కోరుకుంటున్నారు అంతే. సో, ఆ ఫ్రీడమ్ మీరేంటంటే వీళ్ళకివ్వాల్సుంటుంది. అలా అని చెప్పి అంటే కంప్లీట్‌గా వాళ్ళు కేర్‌లెస్‌గా ఉంటే అది మీరేంటంటే యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు కానీ, బట్ మీరు ఈ పర్సన్‌ని ఎలా ట్రీట్ చేస్తున్నారు? సో, దానివల్ల వాళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారా లేదా అనేది మాత్రం చాలా ఇంపార్టెంటు. అది చేంజ్ అయితేనే రిలేషన్‌షిప్‌లోనే మీకు ఏదైనా సరే హోపు. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది? హ్మ్. సో, నేను చెప్తున్నాను కదండీ! ఇక్కడ సిట్యుయేషన్స్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయండి. ఇదేంటంటే ఎండ్ అవ్వట్లేదు. మీరేమనుకుంటున్నారంటే థింగ్స్ బెటర్ అవుతాయి, థింగ్స్ వర్కౌట్ అవుతాయి అని అనుకుంటున్నారు. అలా అనుకున్న ప్రతిసారి కూడా మళ్ళీ మళ్ళీ కూడా థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ అయిపోవడం, మళ్ళీ మీరు స్ట్రెస్ తీసుకోవడం, మళ్ళీ ఛాలెంజెస్ ఫేస్ చేయడం ఇదంతా కూడా ఒక సైకిల్‌లా రిపీట్ అవుతుంది. సో, ఈ సైకిల్‌లాగా రిపీట్ అవుతున్నప్పుడు ఏంటంటే మీరు క్వెషన్ చేసుకుంటున్నారు. ఎందుకిలా జరుగుతుంది? అసలు నాకే ఎందుకిలా జరుగుతుంది? ఈ రిలేషన్‌షిప్‌లో నేనేంటి అంత తప్పు చేస్తున్నాను? లేకపోతే ఆ పర్సన్‌కి ఎందుకు అర్థం అవ్వట్లేదు? ఆ పర్సన్ ఎందుకు డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నారు? వాళ్ళు కూడా ఇనీషియల్‌గా మంచిగానే ఉన్నారు కదా! సో, ఇప్పుడేమొచ్చింది ఇలా అవుతున్నారు? అసలు వాళ్ళలోని ఇలాంటి చేంజెస్ రావడానికి రీజన్ ఏంటి? అసలు ఎవరైనా ఇక్కడ అంటే వీళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారా? అసలు వీళ్ళైనా సరే వాళ్ళ మాటలెందుకు వింటున్నారు? రకరకాల క్వెషన్స్ ఉన్నాయండి మీకైతే. సో, ఒకటే క్వెషన్ అని చెప్తే అది కరెక్ట్ కాదు. బట్ చాలా క్వెషన్స్ అయితే మీలో అంటే డైలీ కూడా రైజ్ అవుతున్నాయి. బట్ మీరేంటంటే వీటికి ఆన్సర్స్ వెతకలేకపోతున్నారండి. సో, ఆన్సర్స్ వెతకలేకపోతున్నారు కాబట్టి క్వెషన్స్ అనేవి పెరిగిపోతున్నాయన్నమాట. సో, నేనైతే ఒకటే చెప్తున్నానండి. ఇక్కడ మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకోవడం అయితే వేస్ట్ అండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను. ఇక్కడ ఫస్ట్ మీరు పీస్ చేసుకోవాలి. ఈ సిట్యుయేషన్‌తో పీస్ చేసుకోవాలి. ఈ పర్సన్‌తో కూడా పీస్ చేసుకోవాలి. ఈ పర్సన్‌తో పీస్ చేసుకోవాలంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. అదొక్కటే. అంటే మీరు అనుకోవచ్చు. వాళ్ళతోని పీస్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే దానివల్ల మేము చాలా ఎఫెక్ట్ అవ్వచ్చు కదా! అని. సో, మీరు ఎఫెక్ట్ అవ్వడం అనేది పక్కన పెడితే వాళ్ళకి పీస్ మీరు ఇవ్వకపోతే మాత్రం మీ లైఫ్‌లోని పీస్ లేకుండా చేస్తారండి వాళ్ళు. అది ఎందుకు అంటే వాళ్ళకి బేసిక్‌గా ఇక్కడ పీస్ అనేదే ఇంపార్టెంట్. సో, ఆ పీస్ కోసం వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు. సో, మీరే చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉందండి. లేకపోతే ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటది. మీరిక్కడ చేసేదేం లేదండి. వాళ్ళని మీరు అర్థం చేసుకొని
మీరు ఏంటంటే కొంత టైం అయితే వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వన్స్ మీరు అలా ఇస్తే మాత్రం మీ రిలేషన్‌షిప్ లో న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. మీరేంటంటే దానికోసం అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.